మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చదవండి. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ఇక్కడ ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. ఈ యొక్క ప్రవచన సంబంధమైన మాట ఇక్కడ కోట్ చేస్తూ, బెత్లెహేములో యూదా ప్రధానులలో నీవెంత మాత్రము కూడా అల్పమైన దానివి కావు. అల్పం అంటే తక్కువ. నీవు తక్కువైన దానివి కావని యూదా బెత్లెహేము పట్టణాన్ని ఉద్దేశించి ప్రవక్త ప్రవచించిన ప్రవచన సంబంధమైన మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద రక్షకుడిగా జన్మించారు. మరి ఆయన యొక్క జన్మాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న దేవుని ఆరాధించి దేవుని పూజించే ఈ మహోత్కరమైన ఈ యొక్క మంచి అద్భుతమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. అయితే 6వ వచనంలో మనం చూద్దాం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని యూదా దేశాన్ని పరిపాలిస్తున్న హేరోదు ఆ యొక్క రాజు ఈ యొక్క ఆజ్ఞను జారీ చేశాడు. ఏమని? ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఎవరిని పంపారు? జ్ఞానులకి ఏమైనా ఆదేశించారంటే, మీరు వెళ్ళి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించారు? యూదా బెత్లెహేము. బెత్లెహేము అనే యొక్క ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా జన్మించారు కనుక ఆయనను పూజించినట్లు మీరు వెళ్ళి నాకు వర్తమానం తిరిగి రండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశపున వారు చూచిన నక్షత్రము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన సమయంలో ఆకాశంలో అద్భుతమైన నక్షత్రాన్ని కనుగొనడం వీరు చూశారు. వీరు చూసినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. ఇక్కడ మనకి ఒక చక్కని మాట కనబడుతుంది. నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై, దేవునికి స్తోత్రము కలుగును గాక, వారు నక్షత్రాన్ని చూశారు. ఆకాశములో అద్భుతమైన వెలుగులతో నింపబడిన ఆ యొక్క నక్షత్రాన్ని వారు చూచి అత్యానంద భరితులై, వారు నక్షత్రాన్ని చూసిన వెంటనే వారి హృదయాల్లో ఏమి కలిగింది? ఈరోజు మీరు అందరూ హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు. నిజంగా మీ గుండెల్లో, మీ హృదయాల్లో హ్యాపీ ఉందా? చెప్పండి. మీ హృదయాల్లో, మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో నిజంగా హ్యాపీగా ఉన్నారా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా లేరు. ఎందువల్ల? దేవుడిచ్చిన సంతోషాన్ని మీరు పోగొట్టుకున్నారు. ఈ దరిద్రపు లోకంలో మీరు మునిగిపోయి శాపాన్ని కొని తెచ్చుకొని దేవుడిచ్చిన ఆనందాన్ని, దేవుడిచ్చిన రక్షణ అనుభవాన్ని మీరు పోగొట్టుకొని నామకార్థమైన గుట్టుభక్తి చేస్తూ దేవుడి మందిరాలకు వస్తున్నారు. కాబట్టి మీ జీవితాల్లో సంతోషం లేదు. నిజంగా క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వ్యక్తికి ఒకరోజు క్రిస్మస్ కాదు, జీవితకాలం అంతా క్రిస్మస్. అసలు క్రిస్మస్ యొక్క డెఫినేషన్ తెలుసా? క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, అంటే క్రీస్తుని ఆరాధన చేయటం. అంటే క్రీస్తు ప్రభుని ఎవరు ఆరాధిస్తారు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఎవరైతే దైవ ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలరు. వారి ఆరాధన మాత్రమే పరలోక సింహాసనానికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిని కదిలింపజేస్తుంది. ఈరోజు ఆరాధిస్తున్న వారు అందరూ కూడా వేషధారులు ఎక్కువైపోయారు. దేవుడు మందిరాలకు వస్తున్నారు కానీ మారు మనసు లేదు. దేవుడు మందిరానికి వస్తున్నారు కానీ హృదయాలు మార్చుకోలేదు, తలంపులు మార్చుకోలేదు, నడవడం మారలేదు, క్రియలు మారలేదు, బ్రతుకు మారలేదు, చూపులు మారలేదు, అలవాట్లు మారలేదు. ఇవన్నీ ఉంటుండగా మీ హృదయాల్లో ఎలా సంతోషం ఉంటుంది? ఈరోజు చర్చకు వస్తున్న వారు ఎక్కువ శాతంలో సంతోషం లేని వాళ్ళు చాలా ఎక్కువ.
సంతోషం లేనప్పుడు నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధన చేయగలవు? నీకే సంతోషం లేకపోతే నువ్వు దేవుణ్ణి ఏ విధంగా సంతోషపెట్టగలవు? నీవే ఆనందించకపోతే దేవుణ్ణి ఏ విధంగా నీవు మహిమపరచగలవు? జాగ్రత్త ఆలోచించండి. ఈరోజు ఎంతమంది ఎందుకు బతుకుతున్నామా అన్నట్లుగానే భూమి మీద బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ రోజున మీరు సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. నిజంగా నేను అంటాను, సంతోషం అనేది ఒక పండగలో ఆచార సంబంధమైన పండగ సందర్భంగా వచ్చేది సంతోషం కాదు. సంతోషం అనేది దేవుని బిడ్డలారా, అది యేసయ్య ఇవ్వాల. యేసయ్య ఒక వ్యక్తి హృదయాన్ని ఎప్పుడైతే సంపూర్ణంగా మార్చబడుతుందో, ఎప్పుడైతే ఆ యొక్క హృదయం యేసు రక్తము ద్వారా శుద్ధీకరింపబడుతుందో, ఆ యొక్క హృదయములో ఉన్న పాపము, శాపము, చీకటి అంతా కూడా పోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు మన హృదయంలో ప్రకాశించినప్పుడు, ఆ ప్రకాశవంతమైన వెలుగులో మనం నడిచినప్పుడు మన హృదయాలకి సంతోషము, ఆనందము కలుగుతుంది. ఎప్పుడైతే సంతోషము, ఆనందం ఉంటుందో అప్పుడు దేవుని కొరకు మనం జీవించగలం, దేవుని మహిమపరచగలం, దేవుని పూజించగలం, దేవుని కోసం ఏదైనా మనము త్యాగం చేయగలం. దేవుని కోసం మనం ఏమైనా త్యాగం చేయగలం. ఈరోజు దేవుడి కోసం త్యాగం చేసే మనుషులు ఎక్కడున్నారు సంఘాల్లో? దేవుని కోసము బ్రతికే విశ్వాసులు ఎక్కడున్నారు సంఘాల్లో? దేవుని కోసం ఉదారమైన స్వభావం కలిగిన విశ్వాసులు ఈరోజు సంఘాల్లో ఉంటే దేవుని కార్యాలు ఎంతో ఘనముగా, ఆశీర్వాదకరంగా, దేవుని నామాన్ని మహిమపరిచే రీతిగా ఆయన కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఏదో కొత్త బట్టలు వేసుకున్నామనో, పిండి వంటలు చేసుకున్నాం, బట్టలు వేసుకోవడం తప్పు కాదు, బట్టలు వేసుకోవాలి. యేసుప్రభు, నా దృష్టిలో అయితే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళు కాదు. యేసుప్రభు నమ్ముకున్న వారు గొప్ప దేవుని యొక్క కార్యాలను సవి చూసిన వారు. కాబట్టి మన హృదయాల్లో సంతోషం లేకుండా నువ్వు హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నావే, ఇతరులకు నువ్వు హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నావే, ఆఫ్కోర్స్ చెప్తావు, ఫెస్టివల్ సందర్భంగా హ్యాపీ క్రిస్మస్ అని నువ్వు చెప్తావు, అది మనవారికి అది. కానీ దేవునికి ఎట్టి పరిస్థితుల్లో అది మహిమ రాదు. దేవునికి మహిమ రావాలంటే మన హృదయాల్లో ఉన్న పాపము, చీకటి, శాపము ఇవన్నీ పోతేనే కానీ ఒక వ్యక్తి హృదయంలో సంతోషం రాదు. అయితే ఇక్కడ జ్ఞానులు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. ఎవరు చూశారట? నక్షత్రాన్ని చూశారు. నక్షత్రం ఎక్కడ ఉంది? ఆకాశంలో ఉంది. వీళ్ళు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా జన్మించాడనే ఆ యొక్క వార్త వీరి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించాడు. కలిగించిన వెంటనే వారు జ్ఞానులు అనే మాట రాయబడి ఉంది. జ్ఞానులు అంటే నీలాంటి వారు, నాలాంటి వారు కాదు. జ్ఞానులు అనగా అన్ని విధాలుగా సౌభాగ్యం కలిగిన వారు. మొట్టమొదటిగా ఎవరికి పరిశుద్ధాత్మ దేవుడు అందించారంటే జ్ఞానులకి, రిచ్ పర్సన్స్కి, నాలెడ్జ్ పర్సన్స్కి. అయితే జ్ఞానులకి ఆ నక్షత్రము చూచి అత్యానందభరితులై ఇంటిలోకి వచ్చారు. ఏ ఇంట్లోకి వచ్చారు? ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు జన్మించాడో, ఎక్కడైతే పొట్టి గుడ్డలతో చుట్టబడి పశువుల శాలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిశువుని పరుండబెట్టారో ఆ స్థలానికి ఎవరు వచ్చారట? జ్ఞానులు వచ్చారు. ఎందుకు వచ్చారు? చూసిపోవడానికి వచ్చారా? చూసిపోవడానికి రాలేరు. వాళ్ళు ఎందుకు వచ్చారో చూద్దాం. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, దేవునికి స్తోత్రము కలుగును గాక, ఆ శిశువుని చూసారు. ఆ ఇంటిలోకి వెళ్ళారు. ఆ ఇల్లు మీకులాగా మనకులాగా పెద్ద పెద్ద ఇల్లులు కాదు, చిన్న పశువుల శాల. పశువుల శాలలు ఏముంటాయి? మనుషులు ఉండగలరా? మనుషులు ఎవరు ఉండలేరు. మనమే ఉండలేము. యేసుక్రీస్తు ప్రభు మాదిరి చూపించాడు మనకి ఈ భూమి మీద. పశువుల శాలలో పరుండబెట్టి ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి, ఎవరిని పూజించి? ఆ శిశువు అయిన క్రీస్తు ప్రభువుని పూజించారు. ఎందుకంటే పూజకు హేరోదు యొక్క పరిపాలన చాలా కఠినంగా ఉండేది. అలాంటి సమయంలో సరిగ్గా మిడిల్ ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త ఈ ప్రపంచానికి దేవుడు అందించాడు. దేవునికి స్తోత్రం. ఆయనను పూజించి ముందుగా ఏం చేశారు? సాగిలి పడ్డారు. సాగిలి పడటంలో ఏముందంటే అనుకు ఉంది, విధేయత ఉన్నది, తగ్గింపు ఉన్నది. దేవునికి స్తోత్రం. అని ఈ రోజుల్లో దేవుని సన్నిధికి వచ్చి గంటల తరబడి కూర్చుంటున్నా మనుషుల జీవితాలు మారటం లేదు, ప్రవర్తనలు మారటం లేదు, చూపులు మారటం లేదు, అలవాట్లు మారటం లేదు, బుద్ధులు మారటం లేదు, వేషాలు మారటం లేదు. ఎందుకు నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నావు? దేవుని అవమానపరచడానికా? నీలాంటి వాడా దేవుడు? మనం దేవుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు, సంఘమునికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి
దేవుని మందిరానికి వచ్చి మనం దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి మనలో మనం సాగిలపడే ప్రసక్తి ఈ రోజుల్లో ఎవరికి లేదులేండి. కనీసం మోకాళ్ళైనా దేవుడి సన్నిధిలో మోకాళ్ళు వంగాల. ఎంత మోకాళ్ళు వంగితే అంత నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషం పొందుకుంటావు. మోకాళ్ళు వంగవు, ఎక్కడ దేవుడి దగ్గర వంగవు. లోకంలో ప్రతి ఓడి దగ్గరికి వెళ్ళి తలైనా ఉంచుతావు, తలైనా దించుతావు, చేతులైనా చాపుతావు, కాళ్ళైనా ఇస్తావు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి కఠినమైన మనసు సైతాన్ని కల్పిస్తాడు. అందుకే నీ జీవితంలో ఇలాంటి ఎన్ని క్రిస్మస్లో పార్టిసిపేట్ చెయ్యో నీకు సంతోషం రాదు. అసలు దేవుడి మందిరానికి వస్తున్న వాళ్ళకి సంతోషం లేకపోతే ఎలాగండి? లోకంలో బయట ఎక్కడ సంతోషం లేదు, లోకంలో ఎక్కడ కూడా ఆనందం లేదు. ఉంది కానీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అర్థమైన వాటి కోసం లోకస్తులు చాలా ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. గమనించండి, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకొని నీవు దేవుడికి ఏమిస్తున్నావు? దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు? దేవుడికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? నిజ దేవుణ్ణి ఆరాధన చేయడానికి వట్టి చేతులతో, వట్టి నాలుకలతో, వట్టి పెదవులతో వచ్చి చేసినా సరే అది నీకు ఆశీర్వాదం కాదు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చూడండి, సాగిలపడి ఆయనను పూజించారు. సాగిలపడ్డారు మొట్టమొదటిగా. రెండవది, ఆయనను పూజించి తమ పెట్టెలు వెళ్తూ ఖాళీగా రాలేదు, పెట్టెలు పట్టుకొని వచ్చారు. పెట్టెలు అంటే ఏదో మనకులాగా చిన్న చిన్న పెట్టెలు కాదు, లగేజ్ పట్టుకొని ఆ పెట్టెలు పట్టుకొని ఆ పెట్టెలు విప్పి, అదే ఏంటి, పెట్టెలు విప్పి బంగారమును దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ పెట్టెలు ఏముంది? బంగారం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుని పూజించడానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో, వట్టి పెదవులతో నీ వస్తే అది నీకు ఆరాధన కాదు. అది క్రీస్తు భక్తులకి రోజు భయం లేదు. ఎక్కడికి వచ్చి పిచ్చి వాగులు వాగుతున్నారు. నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? నో. నువ్వెన్ని సంవత్సరాలు రా, నీ జీవితంలో అభివృద్ధి ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన వద్దకు వెళ్తున్నాననే దైవభక్తితో, పరిశుద్ధమైన మనసుతో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆత్మతో, సత్యంతో నీవు పూజిస్తే నీ పూజ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఇక్కడ ఏం చేశారంటే వారు పెట్టెలు విప్పి బంగారమును, మొట్టమొదటిగా ఏమి సమర్పించారు? ఒక వ్యక్తి బంగారం. ఈరోజు మనము దేవునికి ఇవ్వవలసిన స్థితిలో ఉన్నామా, లేదంటే దేవునికి వెనుకంచి వేసే స్థితిలో ఉన్నావా? నీవు దేవుడి సన్నిధిలో ఈ క్రిస్మస్ రోజున నీవు పరీక్షించుకో. వీళ్ళు ఏం చేశారంటే జ్ఞానులు బంగారాన్ని పెట్టెలు తీసుకొని వచ్చి పెట్టెలు విప్పి బంగారాన్ని సమర్పించారు. వీళ్ళు ఏమి సమర్పించారు? బంగారం కంటే విలువైన అతి సుందరుడైన క్రీస్తు ప్రభుని ఆరాధించడానికి వస్తున్న నీవు నీ జీవితంలో ఎప్పుడైనా ఒక విలువైన కానుక దేవుని సన్నిధికి నీవు ఇచ్చావా? యేసు ప్రభు కదండి హృదయాన్ని అడిగాడు, హృదయం ఇచ్చేస్తే చాలు అన్నాడు కదా, ఇంకేం మీరేంటి ఇలా చెప్తున్నారు అనుకుంటారా? హృదయం ఇచ్చేవాళ్ళే నిజంగా దేవునికి ఇస్తారు. హృదయం ఇవ్వలేని వాళ్ళంతా వేషధారులు. నీవు హృదయాన్ని ఇచ్చేసేటప్పుడు దేవుని కంటే నీవు ఏది కూడా విలువగా ఎంచలేవు. ఈరోజు ఎంచుతున్నావంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వలేదని అర్థం చేసుకోండి. స్ట్రైట్గా దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే, నిజంగా నా హృదయంలో యేసయ్య ఉన్నాడని నీవు చెప్పుకుంటే, యేసయ్య కంటే ఏది కూడా నీ విలువను నీవు ఎంచలేవు. చూడండి, రియాలిటీ. క్రిస్టియన్ లైఫ్ అంటే రియల్ లైఫ్. క్రైస్తవ్యం అంటే నిజమైన జీవితం. క్రిస్టియానిటీ అంటే మారువేషాలు వేయడం కాదు. క్రిస్టియానిటీ అంటే దొంగ మాట్లాడడం కాదు. క్రిస్టియానిటీ అంటే అబద్ధాలు ఆడడం కాదు. క్రిస్టియానిటీ అంటే తనకు తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాలి. అర్పణ దేవునికి అర్పించాల. అంటే దేవునికి అర్పించేటప్పుడు మంచి మనసుతో, కృతజ్ఞతాభావముతో, ప్రభువా నేను అర్పిస్తున్న కానుక అర్పణ ఇది చాలా చిన్నది, నీకేమిచ్చి నిన్ను గణపరచలేనయ్యా. ఈ యొక్క అర్పణను నీవు అంగీకరించి, ఈ అర్పణ ద్వారా నా జీవితంలో నీవు ఆనందము, సంతోషము, నీవేవైతే డాష్ పెట్టుకొని కోల్పోయావో దాన్ని నీవు అడుగు దేవునికి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ క్రిస్మస్ పండుగ రోజున నిజంగా నీ జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానము, క్షేమము, నీవు, నీ బిడ్డలు, నీ ఇల్లు ఎల్లప్పుడూ కూడా సస్యశ్యామములుగా ఉండాలంటే నువ్వు దేవుని నిజంగా ప్రేమించే వ్యక్తివైతే దేవునికి తగినట్లుగా మనము గిఫ్ట్స్ అనేవి దేవుని సన్నిధికి ఇవ్వాలా. గిఫ్ట్స్ అంటే దట్ మీన్స్ అర్పణ. మనము కూడా విశ్వాసులైన దేవుని పిల్లలైన మనం కూడా దేవుని రాజ్యవ్యాప్తి నిమిత్తమై దేవునికి హృదయపూర్వకమైన అర్పణలు మనము చెల్లించాలండి. నువ్వు దేవుడికి ఇవ్వకుండగా, దేవుని యొక్క సేవలో నీవు పాలిభాగస్తుడిగా ఉండకుండగా, నువ్వు ఎంత కాలమైతే దాటలు వేస్తూ ఉంటావో, దాటలు వేసినంత కాలము కూడా నీ జీవితంలో
సమాధానాన్ని, సంతోషాన్ని నీవు పొందుకోలేవు. జ్ఞానుల వలె మనం కూడా ఏం చేయాలంటే దేవునికి, దేవుని పరిచర్యకి, దేవుని నామానికి మహిమ కలగాలంటే విలువైన వాటిని మనం దేన్నైతే ప్రేమిస్తున్నామో దానిని మనం దేవునికి ఇవ్వటం మనం నేర్చుకుంటే మన జీవితాలు కూడా బంగారంలాగా మెరిసిపోతాయి. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న మనము దైవభక్తిలో ఎదుగుతూ దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై దేనిని, లోకంలో ఉన్న దేనిని కూడా హెచ్చుగా ప్రేమించుకుండగా దేవుని వైపే చూస్తూ విశ్వాసంతో మనకు కలిగిన వాటిని దేవునికి మనం సమర్పించినప్పుడు, దేవునికి ధారాళమైన స్వభావంతో మంచి మనసుతో దేవుని పరిచర్య కొరకు సహకరించినప్పుడు అది మనకెంతో ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో మన రియల్ లైఫ్లో మనం చూస్తాం. దేవుని స్తోత్రం. దేవుడి వర్తమానం దీవించునుగాక.